ఆసియాలోని అతిపెద్ద గిరిజన కుంభమేళా మేడారం మహాజాతరకు సర్వం సిద్దమైంది. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు మేడారం చేరుకున్నారు. వనదేవతల గద్దెలను దర్శించుకుని మొక్కుల రూపంలో బంగారం సమర్పించుకుంటున్నారు. అంతకుముందు గట్టమ్మ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇందుకోసం గట్టమ్మ ఆలయం దగ్గర ఇప్పటికే భారీగా ఏర్పాట్లు కూడా చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ముందుగా సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు ముందుగా మాత్రం మేడారానికి వచ్చేటువంటి దారిలో మాత్రం గట్టమ్మ దేవాలయం ఉంటుంది. గట్టమ్మ దేవాలయం వద్ద కూడా మొక్కులు చెల్లించిన తర్వాతకే సమ్మక్క సారలమ్మ దర్శనానికి అయితే కూడా భక్తులు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి మనతో పాటు కొంతమంది గట్టమ్మ సంబంధించినటువంటి పూజారులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మీరు ప్రధానంగా చెప్పండి, అంటే గట్టమ్మ తల్లి వద్ద కూడా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఎన్ని రోజులు పనిచేస్తారు? గట్టమ్మ కాడ ఒక వారం ముందు ఎదురుపిల్ల పండుగ ఉంటుంది. దాని తర్వాత తిరుగువారం అనేది ఉంటుంది. ఆ తిరుగువారం తర్వాత ఈ జాతర ముగిసిపోయినట్టే. ఇప్పుడు మేము ఇక్కడ చేసేది ఏంటంటే భక్తులకు ఇక్కడ సౌకర్యం, మా పూజారులు ప్రతి ఒక్కరూ భక్తులకు ఇబ్బంది లేకుండా మేము పూజలు చేస్తాము. ముందు అంటే అమ్మవారికి మొక్కులు చెల్లించే ముందు ప్రధానంగా ఇక్కడ ఆగి మొక్కులు చెల్లించాక అక్కడికి వెళ్తారు కదా. మొదగాలైతే ఇక్కడ స్టార్ట్ అయినాకనే అక్కడ జాతరకు వెళ్ళిపోతారు. ఎలాంటి పూజ కార్యక్రమాలు చేస్తారు? ఇప్పుడు మేడారంలో చేసినటువంటి అదే తరహాలో చేస్తారు ఇక్కడ కూడా? సేమ్ అట్లానే ఉంటుంది. మొత్తం అక్కడ ఎదురు పిల్ల ఉంటుంది, ఇక్కడ ఎదురు పిల్ల ఉంటుంది. ఆడ మెలిగ పండుగ అంటారు, ఇక్కడ ఎదురు పండుగ అంటారు, ఎదురు పిల్ల పండుగ అంటారు. అక్కడ జరిగినట్టు సేమ్ ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు జాతర తర్వాతకి ఎట్లా ఉంటుంది మరి ఇక్కడ? జాతర ముగిసిన తర్వాతకి గట్టమ్మ తల్లి కూడా అట్లాంటి పూజ కార్యక్రమాలు చేస్తారు? ప్రతిసారిగా ఎప్పటికీ ఉంటారు, జనం అంతా ఎప్పటికీ ఉంటారు. కానీ ఇక్కడ పూజలు మాత్రం నాయక్పూర్లో పూజారులు ఇక్కడ ఒక 100 కుటుంబాలు ఉంటాయి. 100 కుటుంబాల పూజారులు ఉంటారు. అంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ మేడారం సమ్మక్క తల్లిని దర్శించుకునే ముందు మాత్రం ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించిన తర్వాతకి సమ్మక్క సారలమ్మ దర్శనానికి అయితే వెళ్తారు. అక్కడ మొక్కులే చెల్లిస్తారు. ఎందుకంటే కూడా సమ్మక్క తల్లితో కూడా చేసినటువంటి పోరాటంలో కూడా గట్టమ్మ తల్లి మాత్రం ఆమెకు ఏది కుడి భాగం తరహాలో ఉండేది, అంత అంగరక్షకురాలిగా ఉండటం, అదేవిధంగా ధీరత్వం కలిగినటువంటి గట్టమ్మ వీర శౌర్యానికి కూడా ప్రతీకగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సమ్మక్కకు ఏ విధంగా మొక్కులు చెల్లిస్తారో ఇక్కడ గట్టమ్మ తల్లికి కూడా మొక్కులు అయితే చెల్లించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.